సింగరేణి వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో మొత్తం మనకి భూపాలపల్లిలో 5,420 సుమారు ఓటర్లు ఉన్నారు. 9 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. దీంట్లో మనము పోలింగ్ పర్సనల్ సుమారుగా 45 మంది వరకు వాళ్ళు వచ్చారు. ప్లస్ అది కాకుండా పోలింగ్ బూత్స్ దగ్గర సెక్యూరిటీ, పోలింగ్ పర్సనల్ వచ్చేసి పోలింగ్ పర్సనల్ 46 మంది, పోలింగ్ కౌంటింగ్ స్టాఫ్ 22 మంది కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఎన్నికలు జరగడానికి, సజావుగా జరగడానికి అన్ని రకాల బందోబస్తులు చేపట్టడం జరిగింది. వాళ్లకు అరేంజ్మెంట్ అయితేనేమి, బస్సులు అయితేనేమి, రూట్ ఆఫ్స్ డిసైడ్ చేయటము, ఇదంతా కూడా పకడ్బందీగా చేయడానికి అటు కలెక్టర్ గారి సహకారము, ఇటు ఎస్పీ గారి సహకారము, మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, జిఎం పర్సనల్ అందరూ కూడాను, మా డైరెక్టర్స్ ఆపరేషన్స్ అండ్ పీపీ అందరూ కూడాను దీన్ని సమన్వయపరుస్తూ అందరినీ ఒక తాటి మీద ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని బందోబస్తులు తీసుకోవడం జరిగింది. దీంట్లో మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ పోలింగ్ మెటీరియల్ కూడా బస్సులలో వెళ్ళబోతున్నాయి. రిటర్న్ ఆఫీసర్ థామస్ గారి ఆధ్వర్యంలో నాగ్పూర్ నుంచి వచ్చారు. మిగతా 3 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా సేలం నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి వచ్చారు. అందరూ బయటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవకాశం లేదు. సో ఖచ్చితంగా దీన్ని మేము అన్ని విధాల న్యాయంగా జరగడానికి విధాలా కృషి చేస్తాం. రేపు మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. కౌంటింగ్ 7 నుంచి మొదలవుతుంది. 7 నుంచి 11, 12 సుమారు. ఎందుకంటే టోటల్గా 5,400 ఒకటి కాబట్టి 2 రౌండ్లలో లెక్కిస్తారు. రౌండ్కి 2,500 లెక్కిస్తామని చెప్పారు. సో 2 రౌండ్లలో ఎన్నికల లెక్కింపు అయిపోతుంది. సో మోస్ట్లీ 11, 12 వరకల్లా అవుతుందని భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.